నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఈస్టర్ పర్వదినాన శ్రీలంక గుండె చెదిరింది. ఆదివారం నాటి వరుస పేలులు, ఆత్మాహుతి దాడుల్లో లంక నెత్తురోడింది. విచక్షణ లేని వికృత ఉగ్రదాడుల్లో నరహంతకులదే పైచేయింది. వందల్లో మరణాలు, అంతకు రెండింతలు క్షతగాత్రులు. దశాబ్దాల అంతర్యుద్ధం ముగిసి ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా మారిన ఈ ద్వీప దేశంలో చోటు చేసుకున్న ఉగ్రదాడులతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దారుణ మారణ హోమంలో ఎటు చూసినా శవాలు, మాంసపు ముద్దలు. మానవత్వం మంటగలిసిపోయింది. ఉగ్రదాడుల నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వం ఈ అర్ధరాత్రి నుంచి అత్యయిక పరిస్థితిని విధించింది. ఈ నేపథ్యంలో శాంతిదూత పునరుత్థానం రోజున శ్రీలంకలో ముష్కర మూకలు, నెత్తుటేరులు పారించిన వైనం, గడిచిన 3 దశాబ్దాల్లో వికృత రూపం సంతరించుకున్న ఉగ్రవాదం తీరుతెన్నులపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కె రామకోటేశ్వరరావు గారు, విదేశీ సంబంధాల నిపుణులు డి పాపారావు గారు, ఆర్థిక సామాజిక విశ్లేషకులు డాక్టర్ కన్నగంటి రమేష్ బాబు గారు, సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ వ్యవస్థాపకులు. రామకోటేశ్వరరావు గారు, దశాబ్దాల అంతర్యుద్ధం తర్వాత ఇప్పుడిప్పుడే శ్రీలంక కోలుకుంటూ ఉంది. అటువంటిది ఈ తరుణంలో నిన్న శ్రీలంకలో జరిగిన అమానవీయ ఉగ్రదాడి కారణాలు ఏమిటంటారు? శ్రీలంకలో మరీ అంత అంతర్గత కారణాలు ఇస్లామిక్ దీన్ని ప్రేరేపించే అంతగా నాకైతే ఏం కనిపించట్లేదు. చిన్న చిన్న ఘర్షణలు ఉన్నాయి. ఎందుకంటే పోయిన సంవత్సరం బౌద్ధ విగ్రహాలని వీళ్ళు కూల్చడం జరిగింది. ఇదే నేషనల్ తౌహీద్ జమాత్ అనే ఆర్గనైజేషను ఇది చేసిందనేది శ్రీలంక ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించింది. అయితే దానికి ముందు బౌద్ధ మతవాదుల్లో కూడా తీవ్రవాదులు ఉన్నారు అక్కడ శ్రీలంకలో. వాళ్ళు వీళ్ళకు వ్యతిరేకంగా కొన్ని కార్యక్రమాలు చేయటం జరిగింది. అటువంటి ఘర్షణలు ఉన్నాయి తప్పితే, అంటే ఇంత తీవ్రమైనటువంటి ఉగ్రవాదానికి పుసికెల్పేటువంటి అంతర్యుద్ధ చర్యలు ఏదో తమిళ శ్రీలంక గొడవలంతా అయితే లేవు. అది మాత్రం ఒక విధంగా శ్రీలంక భారతదేశం కన్నా సోషల్ పారామీటర్స్ చాలా బాగున్నాయి. అక్షరాస్యతలో కానీ, మీకు మోర్టాలిటీ రేట్లో కానీ, మీకు ఏ విషయంలోనైనా చూసుకోండి, మనకన్నా కూడా బెటర్గా ఉంది శ్రీలంక అన్ని విధాల. ప్రపంచంలో ఇవాళ అవకాశం ఉన్న చోట ఈ జిహాదీ కల్చర్ని పెంచేటువంటి శక్తులు చాలా ఎక్కువైపోయినాయి. మనం ఏమనుకుంటున్నాం, సిరియాలో కాలిఫేట్ మొన్న అమెరికా సైన్యాలు దాన్ని ఆక్యుపై చేసినాయి కాబట్టి ఇంకా అయిపోయిందని అనుకున్నాం. భౌతికంగా అయిపోయింది తప్పితే, కానీ ఈ రోజుకు కూడా ఐఎస్ కల్చర్ మాత్రం ఇంకా ప్రధానంగా పర్టికులర్గా ఆన్లైన్లో బాగా ఎక్కువగా ఉంది. సోషల్ మీడియా ఒక డేంజరస్ ఇది. మనకి బాంబేలో జాకీర్ నాయక్ ఏ విధంగా అయితే యూట్యూబ్లో ప్యూర్ ఇస్లాం పేరుతోటి ఏ విధంగా అయితే జిహాదీజాన్ని ప్రచారం చేశాడో, బంగ్లాదేశ్లో కూడా ఇదే పద్ధతుల్లో దాదాపుగా మౌల్వీ జహ్రాన్ హషీమ్ అనే అతను గత కొద్ది కాలంగా ప్రచారం చేసుకుంటూ వస్తున్నాడు కొన్ని సంవత్సరాల్లో. దురదృష్టం ఏంటంటే వీటి మీద కంట్రోల్ లేదు సరిగ్గా. మనం కూడా ఎప్పుడు రిలీజ్ అయ్యాం, అది బంగ్లాదేశ్లో ఇదే తరహాలో బంగ్లాదేశ్లో బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత బంగ్లాదేశ్ ప్రభుత్వం మనకు చెప్పింది, మీ జకీర్ నాయక్ బోధనల వల్లనే మా వాళ్ళు ఇక్కడ ప్రేరేపితమయ్యారని. అప్పుడు మనం మేల్కొని వెనక్కిపోతే మొత్తం అతని చరిత్ర అంతా చూస్తే అంతా కూడా ఈ విధంగా రెచ్చగొట్టినటువంటిదే చరిత్ర. సో ఇవాళ ఇతను కూడా అంతే. జహ్రాన్ హషీమ్ అనేటువంటి మౌల్వీ అతను కూడా యూట్యూబ్లో ఇదే పద్ధతిలో పెట్టుకుంటా వస్తూ ఉన్నాడు. వీటికి చెక్ లేదు, సరైనటువంటి చెక్ లేదు. 9/11 అమెరికా దుర్ఘటన తర్వాత అతిపెద్ద ఉగ్రవాద చర్యగా దీన్ని చెప్పొచ్చు మనం. రెండోది, దీన్ని భారత ఉపఖండంలో అతిపెద్ద ఉగ్రవాద చర్య ఇది. భారతదేశంలో కానీ బంగ్లాదేశ్లో కానీ ఇంకో దేశంలో ఇట్లా జరగలేదు, ఎంత పెద్ద ఇది జరగలేదు. సో ఇది నిజంగా ఎవరు ఊహించలా. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ 10 రోజుల క్రితం ఇచ్చారని చెప్తున్నారు, కానీ ఆ ఇన్పుట్స్ స్పెసిఫిక్గా లేవు. వాళ్ళకు కూడా నేను చెక్ చేసుకుంటే అది ఏంటంటే, వాళ్ళకున్నటువంటిది ఏంటి, జరగవచ్చు, ఎక్కడ జరుగుతాయో లేదు, ఏమీ లేదు. అది చాలా కష్టమైన పని అయినా కూడా దాని మీద ప్రోబ్ నడుస్తూ ఉంది. ఏంటి, ఎవరిదాని ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉందా అనేది కూడా ఇప్పుడు పరిశోధిస్తూ ఉన్నారు. అయితే ఇది ఒక్కటే కాదు కావాల్సింది. దీంట్లో ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, శ్రీలంక మొదట్లో ప్రాంతీయతత్వం, తమిళ్ శ్రీలంక గొడవలు, తర్వాత తమిళ్ స్వతంత్రం కావాలి, తమిళ ఏలం కోసం ప్రయత్నం చేశారు. అదే దాన్ని మనం కాశ్మీర్లో పోల్చుకుందాం ఒక్కసారి. 1947 తర్వాత కాశ్మీర్ ఏంటి, ఆజాదీ కాశ్మీరు స్వాతంత్రం కావాలని చెప్పి పోట్లాడారు. అంతవరకు ఓకే, అదొక రకమైనటువంటి ఉద్యమం. కానీ ఇప్పుడు ఈ జిహాదీ ఎక్స్టర్నల్గా వచ్చినటువంటి జిహాదీ కల్చర్లో అటు కాశ్మీర్లో అయినా ఇక్కడ శ్రీలంకలో ఇవాళ జరిగిందైనా ఒక్కసారి మనం
చాలా డీప్గా కనుక ఎనలైజ్ చేసేటట్టయితే ఇది రాడికల్ ఇస్లాం కల్చర్ అనేది ప్రభావితం అనేది జరుగుతూ ఉంది. భారత ఉపఖండంలో కూడా ఇది ప్రవేశించిందనే దానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. డాక్టర్ బుర్హాన్ వాణితో మొదలైంది ఇది. ఇప్పుడు శ్రీలంకలో చూసాం. మనకి అదృష్టవశాత్తు మన పొరుగునున్నటువంటి బంగ్లాదేశ్లో కూడా 2016లో జరిగింది, బాంబు పేలుళ్ళు జరిగినాయి. బట్ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది అక్కడ. మనకి అదృష్టవశాత్తు ఏంటంటే బంగ్లాదేశ్ కానీ, మలేషియా కానీ, ఇండోనేషియా కానీ ఏదైతే ముస్లిం దేశాలు ప్రధానంగా ముస్లిం దేశాలుగా ఉన్నాయో అక్కడ ప్రభుత్వాలన్నీ కూడా మోడరేట్ గవర్నమెంట్స్. వాళ్ళు ఈ ఉగ్రవాదాన్ని సహించేటువంటి ప్రభుత్వాలు, దాంతో సాఫ్ట్గా పాకిస్తాన్ లాగా సాఫ్ట్గా డీల్ చేసే ప్రభుత్వాలు అయితే కాదు. అది కొంతమేరకు ప్రపంచానికి ఊరట. పాపారావు గారు, ఉగ్రవాదం ఓ మృత్యు మేఘం ఎప్పుడు ఎలా ఎవరి మీద విరుచుకుపడుతుందో కూడా ఎవరికీ తెలియట్లేదు. నేను శ్రీలంకలో జరిగిన భీకర మృత్యు దాడి అంతర్జాతీయ సమాజానికి ఎటువంటి సంకేతాలు ఇస్తుంది? ఇది ఈజ్ ఏ వార్నింగ్ సిగ్నల్. అంటే ఏంటంటే మీరు ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని అలా యాజిటీస్గా ఫేస్ వాల్యూ మీద తీసుకోకండి. ప్రశాంతత ఒక పెద్ద తుఫానుకు ముందు సూచిక కూడా కావచ్చు అనేది ఈరోజు శ్రీలంక చెబుతుంది. ఎందుకంటే మీకు నెల క్రితమే సిరియాలో ఐఎస్ అయిపోయింది అని డిక్లేర్ చేసుకున్నాం. ఇంకా ఐఎస్ చేసిందా ఎవరు చేశారనేది ఇంకా ఇంతవరకు అయితే ఏది క్లియర్గా లేదు. కాబట్టి అక్కడున్న ఆర్గనైజేషన్ నేషనల్ తౌహీద్ జమాత్ అనేది ప్రశ్నలు అన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రశ్నల జోలికి వెళ్లకుండా కూడా ఏంటంటే ఐఎస్ అయిపోయింది కాబట్టి తీవ్రవాద శకం కొంత ముగిసినట్లే అనేది ఎప్పుడైనా అనుకున్నాం. కానీ ఏంటంటే తీవ్రవాదం అనేది ముగిసే శకం కాదని ఇప్పుడల్లా. ఇది ఎక్కడైనా కానీ ఎక్కడ అప్రమత్తంగా లేకపోతే అక్కడ తలెత్తుతూనే ఉంటుందని. శ్రీలంక అనేది మనం ఎవరు ఊహించని చోట అక్కడ తలెత్తింది. కాకపోతే నెల క్రితం వాళ్ళకు కూడా వార్నింగ్స్ ఉన్నాయని, 10 రోజుల క్రితం నెల క్రితం వార్నింగ్స్ వచ్చినాయి అనేది వాళ్ళ ప్రైమ్ మినిస్టర్కిను ప్రెసిడెంట్కి కూడా చెప్పారనేది వాళ్ళు కూడా అన్నారనేది వాళ్ళకు కూడా తెలిసింది. అయితే ఏంటంటే కల్చరల్ మినిస్టర్ ఎవరైనా ఒక ఆయన మాత్రం ఆయన రికమెండ్ చేశారని అధికారుల బలహీనత లేకపోతే వాళ్ళ చేతకంతనం వల్ల ఇలా జరిగిందనేది. మీరు ఆల్రెడీ అంటూ ఉన్నారు, ఈ ఐఎస్ఐఎస్ కావచ్చు లేదా ఉగ్రవాదం కావచ్చు ఒక చోట అంతమైపోయింది అనుకుంటే మరో చోట మరలా మొదలవుతుంది అని. ఎప్పుడైనా మనం ఎక్కడ తీసుకున్నా కానీ ఏంటంటే ఓవరాల్గానే గ్లోబల్గా సెక్యూరిటీస్ తగ్గుతున్నాయి మనుషులకి. ఆర్థిక భద్రత అనేది అన్నిటికీ ప్రధానమైనటువంటి భూమిక. ఆర్థిక భద్రత అనేది గ్లోబల్గానే క్రైసిస్ పెరుగుతుంది. ఆర్థిక సంక్షోభం పెరిగిన కొద్దీ నాకు అర్థమైనంతలో ఒక ఆర్థిక విశ్లేషకుడిగా క్రైసిస్ ఆర్థికంగా సంక్షోభం ఇబ్బందులు పెరిగిన కొద్దీ ఏంటంటే మనుషులకి జీవితం పట్ల ఉండేటువంటి మమకారం ఏదో ఉంటుంది. ప్రతి మనిషికి బతకాలనేది గ్యారంటీ అనేది కొన్ని ఉన్నప్పుడు ఏంటంటే అతని తత్వం వేరే ఉంటుంది. ఏ భద్రత లేనప్పుడు వచ్చే తత్వాలు వేరే ఉంటాయి మనుషుల స్వభావాలు. కాబట్టి ఈ స్వభావాల్లో మార్పు రావాలంటే ఓవరాల్ గ్లోబల్ క్రైసిస్ ఇలా ఉన్ననాళ్ళు అది ఓవర్కమ్ అయ్యేదాకా ఏ రూపంలో ఒక రూపంలో భద్రత ఆర్థిక స్థిరత్వం మనుషులకు ఏర్పడే మళ్ళీ ఒక దశ వచ్చేదాకా నిరంతరంగా అప్రమత్తంగా ఉండటం. ఒక టెక్నాలజీయే సరిపోదు. మనం అనుకుంటున్నాం ఇంటర్నెట్ మీద నిఘా లేకపోతే టెక్నాలజీ అని, కానీ అంత నిఘా పెట్టగలిగేటట్లయితే ఈరోజు ఈ తీవ్రవాద సంస్థలకు సంబంధించినంత వరకు రిక్రూట్మెంట్ వెబ్సైట్లే పుంకాలుగా పుట్టుకొస్తున్నాయి. ఒక పేరుతో పోతే ఒక పేరుతో, ఒక పేరుతో పోతే ఒక పేరుతో. దీన్ని నిరంతరంగా ఎంత ఇంటర్నెట్ మీద నిఘా ఉంచామన్నా కానీ వీటి మీద ఇన్ని అకౌంట్ల మీద వీటి మీద సాధ్యం కాదు. కాబట్టి ఏంటంటే బేసిక్ లెవెల్లో తీసుకోవాల్సిన కొన్ని ఫిల్టర్స్ అనేవి ఉండాలి. ఉగ్రవాదం తాలూకు మెయిన్ లక్ష్యం ఏంటంటే సమాజంలో మనుషుల మధ్య ఒక సమన్వయాన్ని కానివ్వండి, ట్రస్ట్ కానీ దెబ్బతీయటం. ఆ ట్రస్ట్ని పునరుద్ధరించగలగటమే మనం ప్రతిసారి చేయగలిగింది. ఇప్పుడు బాంబేలో దాడులు జరిగినప్పుడు బాంబే లైఫ్ అంతా కకావికలో అయిపోవాలని, ఈ దేశం అంతా కల్లోలం పడిపోవాలని అనుకున్నారు. కానీ అనతి కాలంలోనే విత్ ఇన్ షార్ట్ స్పాన్ అవర్స్లోనే మళ్ళీ బాంబే లైఫ్ మళ్ళీ మామూలుగా దాని జీవితం యథావిధిగా నడిచిపోవటం మొదలుపెట్టడం. అది తీవ్రవాదానికి చంపు పెట్టే. రమేష్ బాబు గారు, దక్షిణాసియా దేశమైన శ్రీలంకలో గత 16 ఏళ్లుగా ఉగ్రవాదం తగ్గుముఖం పట్టింది. అయితే రాజకీయంగా ఇప్పుడు శ్రీలంక సంధి దశలో ఉంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి దాడిని ఏ కొనలో చూడాలంటారు? ఉగ్రవాదము ముఖ్యంగా ఒక మతపరమైన లక్ష్యంతో కొన్ని ఉగ్రవాద సంస్థలు భౌగోళికపరమైన లక్ష్యాలు, కొన్ని ఉగ్రవాద సంస్థలు ఆర్థికపరమైన లక్ష్యాలు, కొన్ని ఉగ్రవాద సంస్థలు రాజకీయంగా వ్యవస్థను మార్చడానికి, ఇట్లా ఈ 4-5 కోణాల్లో చూసినప్పుడు మనము ముఖ్యంగా ఇవాళ జరుగుతున్న ప్రపంచ ఉగ్రవాద సూచిక చూసుకున్నప్పుడు ట్రెండ్స్ పరిశీలిస్తే ముఖ్యంగా మతపరమైన ఉగ్రవాదము పీక్లో ఉందండి. తర్వాత మధ్యప్రాచ్య దేశాలైన మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో ఆ 22 కంట్రీస్ని తీసుకున్నప్పుడు ఇరాన్, ఇరాక్, సిరియా, లిబియా, లెబనాన్, జోర్డాన్ ఇవన్నీ తీసుకున్నప్పుడు మీరు అక్కడి నుంచి స్టార్ట్ అయిన అమెరికాకి వ్యతిరేకంగా స్టార్ట్ అయిన ఒక వేవ్ ఏదైతే ఉందో దానికి వీళ్ళు తెలివిగా మతాన్ని జోడించి
అమెరికా మీద దాడి చేసే ప్రయత్నంలో మతాన్ని జోడించి ప్రపంచవ్యాప్తంగా తమ ఉనికిని మళ్ళీ తెచ్చుకోవడానికి పాత గత స్మృతుల్ని, గత వైభవాన్ని, గత సామ్రాజ్య విస్తరణని ఒక మతం ఏదైతే కోల్పోయిందో ఆ మతం మళ్ళీ రీక్లెయిమ్ చేసుకోవడానికి ఈ పోలరైజేషన్ జరుగుతుంది సార్. అదొక కోణం. మైకెల్ వెదలాన్స్కీ అని ఒక అమెరికన్ జూయిష్ ప్రొఫెసర్ రాసిన ఒక బుక్లో భాగంగా ఏదైతే మైగ్రేషన్ ఏదైతే ఉందో, ఇమిగ్రేషన్ ఏదైతే ఉందో, భిన్న జాతులు భిన్న జాతీయతలు కలిసి ప్రపంచంలో ఒక చోట నివసిద్దాం అనుకున్నప్పుడు ఆ దేశం యొక్క అది గొప్పతనమే కాదు, ఆ దేశం యొక్క బలమే కాదు, దాని బలహీనతగా కూడా మారుతుంది అని ఆయన కోట్ చేస్తా యూరోపియన్ యూనియన్ని కోట్ చేశాడు. యూరోపియన్ యూనియన్లో ఎవరైతే దక్షిణాసియా నుంచి వలస వెళ్ళి ఒక మతానికి సంబంధించిన వాళ్ళు సెటిల్ అవుతున్నారో వాళ్ళు అక్కడ లోకల్గా ఉన్న మతస్థుల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళకి అక్కడ థ్రెట్స్ బాగా ఎక్కువైపోయినాయి. సో ద వెరీ ఫ్యాక్ట్ దట్ ఇమిగ్రేషన్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ లిబరలిజం హ్యాస్ in a way affected the social and political and secular fabric of that particular country. అదే శ్రీలంకలో మనకి వాళ్ళు కనపడుతుంది. ఒక సోషల్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో, ఒక సెక్యులర్ ఫ్యాబ్రిక్ అంటే భిన్న మతాల కలయేసిన ఒక సమాజం ఏదైతే ఉందో ఆ సమాజానికి తూట్లు పొడిచే విధంగా ఈ ఉగ్రవాద దాడి ఆ కోణంలో నుంచి చూసినప్పుడు కనపడుతుంది. ముఖ్యంగా 3 ప్రాంతాలు చూడండి సార్. ఎక్కడ జరిగింది దాడి? క్రైస్తవ మతానికి సంబంధించిన చర్చెస్ మీద, ముఖ్యంగా క్యాథలిక్ చర్చెస్ మీద జరిగింది సార్. ఎప్పుడు జరిగిందండి? క్రైస్తవ పునరుద్ధాన దినం అయిన ఈస్టర్ పండుగ రోజు జరిగిందండి. అంటే ఏం చెప్పాలనుకున్నారు? ఆ ప్లేస్ని, ఆ స్థలాన్ని, ఆ తేదీని ఎందుకు ఎంచుకున్నారు? దాని వెనక ఆ ఉగ్రవాద సంస్థ లక్ష్యం ఏంటి? ఇది అందరికీ తేటతెల్లమైంది. తర్వాత అండి 3 5-స్టార్ హోటల్స్లో, ఇంకొద్దిగా ముందుకు వెళ్తే బస్ స్టాండ్లో కూడా ఇప్పుడు కనపడుతున్నాయి. అంటే టెర్రరిజం పరిభాషలో, ఉగ్రవాదం యొక్క భాషలో సింబాలిక్ టార్గెట్స్ అని ఉంటాయండి, కొన్ని సాఫ్ట్ టార్గెట్స్ అని ఉంటాయి సార్. సాఫ్ట్ టార్గెట్స్ అంటే ఏంటంటే ముఖ్యంగా ఈ రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్, పబ్లిక్ గార్డెన్స్, జనసమర్థంగా ఉండి పెద్ద సెక్యూరిటీ లేని ఏరియాలన్నీ సాఫ్ట్ టార్గెట్స్గా తయారవుతాయి సార్. సింబాలిక్ టార్గెట్స్ చర్చ్ కావచ్చు, దేవాలయం కావచ్చు, మసీదు కావచ్చు, ఒక బ్యాంక్ కావచ్చు, ఒక అసెంబ్లీ కావచ్చు, ఒక పార్లమెంట్ కావచ్చు, ఇవన్నీ దాన్ని పడగొట్టడం ద్వారా, దాని మీద బాంబు వేయటం ద్వారా ఆ దేశం మొత్తానికి లేదా ఆ జాతి మొత్తానికి ఉద్దేశించి చెప్పడానికి సింబాలిక్ టార్గెట్స్ని ఉపయోగించుకుంటారు సార్. ఇవాళ ఇక్కడ జరిగింది ఇది. మీరు శ్రీలంక దాంట్లో సింబాలిక్ టార్గెట్స్ని వాళ్ళు టార్గెట్ చేశారు, సాఫ్ట్ టార్గెట్స్ని వాళ్ళు టార్గెట్ చేశారు. ముఖ్యంగా శ్రీలంక లాంటి దేశంలో జరిగిన దాన్ని నేను ఒక భారతీయ పౌరుడిగా తప్పనిసరిగా నా దేశానికి కూడా జరిగినట్టుగా నేను భావిస్తున్నా. రామగడేశ్వర గారు, ఆత్మాహుతి దాడి జరగబోతోందంటూ కూడా ఓ విదేశీ నిఘా సంస్థ 10 రోజుల ముందే శ్రీలంక ప్రభుత్వాన్ని హెచ్చరించినా సరే ఎందుకు అప్రమత్తం కాలేకపోయిందంటారు? స్పెసిఫిక్ ఇది లేకుండా కేవలం జరగవచ్చు అనేది అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. అది అయినా కూడా దాన్ని సీరియస్గా తీసుకోవద్దని చెప్పలేను. నిజంగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఉందా? ఎందుకంటే నేను ఇప్పుడే చూసిన వార్త ఏంటంటే స్పెసిఫిక్ ఇన్పుట్ కాదు, అది జనరల్ ఇన్పుట్ అని. స్పెసిఫిక్ ఇన్పుట్ అయి కూడా వీళ్ళు యాక్షన్ తీసుకోవద్దు మాత్రం అది చాలా తప్పు. శ్రీలంకతో పాటు ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ప్రపంచం మొత్తం మీద ఇండోనేషియా తర్వాత అత్యంత జనాభా, ముస్లిం జనాభా ఉన్న దేశం మనది, భారతదేశం. మనకి పాకిస్తాన్ కానీ, భారతదేశం కానీ, బంగ్లాదేశ్లో సుఫీయిజం అనేది ప్రధానమైంది. ఇది కొంచెం తెలుసుకోవాలి. దీని గురించి, ఈ టెర్రరిజం గురించి తెలుసుకోవాలంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ సుఫీయిజం అనేది సామాన్య ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొంది ఇస్లాంకి మారారు ఇక్కడ ప్రజలు. అది ఇవాళ దానికి థ్రెట్ వచ్చింది ఇవాళ. ఎందుకనంటే ఇవాళ జరిగిన మీ పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్ మీద సోవియట్ దాడి తర్వాత పాకిస్తాన్లో సైనిక శిక్షణ శిబిరాల్లో మొదలైనటువంటి ఈ ప్రచారం ఏదైతే ఉందో జియావుల్ హక్ టైంలో, అది తర్వాత పెద్దదైపోయింది. ఏంటంటే మొదట్లో దీనికి కారణం మన దేశంలో దియోబంద్ అని అలీగఢ్ పక్కన ఒక స్థలం ఉంది. దాన్ని థీరీని ఏమంటారంటే దియోబంద్ స్కూల్ ఆఫ్ థాట్ అంటారు. అది అంటే ఇవన్నీ సూఫీయిజం ఇవన్నీ కూడా మనకి ఎక్కువ మంది పాటించేది భారతదేశంలో సూఫీయిజం. అది చాలా మత సామ్రాజ్యాన్ని మనం హిందూ ముస్లిం దీని మీద బాగా నడుస్తూ ఉంది. ఈ దియోబందీ వాళ్ళంటే అసలు ఒరిజినల్గా ఏం చెప్పారు? ప్యూర్ ఇస్లాం కావాలి, రిఫార్మ్స్ కావాలి, ఒరిజినల్ మనం
మూలాల్లోకి వెళ్ళాలి అనే దీంతో ఏంటంటే కొంచెం ఉగ్రవాద అని అన్నకని కొంచెం ఫండమెంటల్ దీనికి దగ్గరగా వెళ్ళిపోయారు వీళ్ళు. అది పాకిస్తాన్లో సైనిక శిక్షణ శిబిరాల్లో జరిగింది. దానికన్నా ఇప్పుడు దానికి సిమిలర్గా ఉండేదే ఇప్పుడు ముఖ్యంగా గత 2 దశాబ్దాల్లో ప్రధానంగా ప్రపంచంలో ముందుకు వచ్చింది వహాబిజం. సౌదీ అరేబియా ఫార్మేషన్లోనే వహాబీ చాలా పాత్ర ఉంది. ఆ వహాబిజం అనేది భారతదేశంలో కూడా ఇప్పుడు అత్యంత వేగంగా అత్యంత చురుగ్గా ప్రవేశిస్తూ ఉంది. చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇది ఫండమెంటలిజంకి వెళ్తుంది. ఇది సుఫీయిజం ఉన్నంత వరకు మనకేమి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇది ఇప్పుడు మన నేపాల్ సరిహద్దుల్లో, ఉత్తరప్రదేశ్ బీహార్ సరిహద్దుల్లో ఇవాళ అదవరికి సూఫీయిజం కింద ఉన్న మసీదులన్నీ కూడా ఇవాళ, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఆ మసీదులన్నీ కూడా ఇవాళ వాళ్ళు తీసేసుకున్నారు. ఈ దియోబందీ స్కూలు, వహాబీ స్కూలు, ఈ 2 వచ్చిన తర్వాత ఏంటంటే ప్యూర్ ఇస్లాం పేరుతోటి ఈ అసహనమైనటువంటి ఉగ్రవాద చర్యల వైపు దారితీసే ఈ సలాఫిజం అనేది ఈజిప్ట్లో ప్రధానంగా వచ్చింది. ఏది ప్యూరిటన్ మూమెంట్ అని. అది ఇవన్నీ కూడా కలిపి ఏం చేస్తున్నాయంటే వాతావరణాన్ని కలుషితం చేశాయి. ఇవాళ భారతదేశంలో కూడా మెల్లిమెల్లిగా జరుగుతూ ఉంది. భారత ప్రభుత్వం కనుక దీని మీద గనక దృష్టి పెట్టకపోయేటట్టయితే భారతదేశంలో ఇప్పుడున్న సుహృద్భావ వాతావరణం ముందు ఉండే అవకాశాలు లేవు. సౌదీ నుంచి విపరీతంగా ఫండ్స్ వస్తున్నాయి చారిటీస్ పేరుతోటి, ఇక్కడున్న మసీదుల పేరుతోటి. బెంగళూరు అక్కడ దాకెందుకు, మనం అక్కడ సరిహద్దులు కాదు, బెంగళూరులో సూఫీ మసీదులు చాలా భాగం ఇవాళ సున్నీ ఇది వహాబీ మసీదుల కింద కన్వర్ట్ అయిపోయినాయి. ఎందుకంటే కొన్ని కోట్ల డాలర్లు విపరీతంగా వచ్చేస్తూ ఉన్నాయి అక్కడి నుంచి. సో కాబట్టి దీన్ని మనం అరికట్టాల్సినటువంటి ప్రభుత్వం మరి ఎందుకు దీని మీద తీవ్రంగా అంతమంది దీన్ని పరిశీలించే వాళ్ళందరూ చెప్తానున్నారు. ఇది చాలా ఈ ట్రాన్స్ఫర్మేషన్ మంచిది కాదని కూడా చెప్తా ఉన్నారు దీని మీద. ఇది నేను అనుకోవటం ఏంటంటే ఇది మనకు ఒక మంచి అవకాశం కింద అనుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్ని ప్రపంచంలో టెర్రరిజానికి దీని మీద వాళ్ళు చర్యలు తీసుకునే విధంగా ప్రపంచం మొత్తం పాకిస్తాన్ మీద ఒత్తిడి చేయడానికి ఇది ఒక అవకాశంగా దాన్ని మనం మలుచుకోవాలి. ఇప్పుడు ఇది చాలా అవసరం. ఇప్పుడు శ్రీలంక పరిస్థితి మనం చూసినట్లయితే ఈ అర్ధరాత్రి నుంచి కూడా ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఈ దాడి ఏదైతే జరిగిందో ఇవన్నీ చూసుకుంటున్నప్పుడు అక్కడ ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నటువంటి పర్యాటక రంగంపై ఎటువంటి ప్రభావం పడే అవకాశం ఉందండి? చాలా ప్రభావం పడుతుందండి. ఎందుకంటే నేషనల్ ఎమర్జెన్సీ పెట్టి అంటే పర్మనెంట్గా ఉండకపోవచ్చు, తాత్కాలికంగా 1 సంవత్సరం మాత్రం వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయితే తప్పదు. దానికన్నా జాతీయ భద్రత కన్నా ఆదాయం పోయినా పర్వాలేదు, జాతీయ భద్రత చాలా అవసరం. ఖచ్చితంగా ఇప్పుడు ఆ నేషనల్ ఎమర్జెన్సీ ఇప్పటికే పెట్టుంటారు అనుకున్నాను. ఇప్పుడు పెట్టడం మొత్తం మీద బెటర్ లేట్ దాన్ నెవర్, అది చేసి మొత్తం మీద దాన్ని ప్రక్షాళన చేసి ఏమిటి అసలు ఎక్కడ అనేది కూడా వాళ్ళకి ఇంకా పూర్తిగా అవగాహన లేదు. ఒక 24 మందిని అరెస్ట్ చేశారు తప్పితే నిర్ధారణ రాలేదు ఇంకా పూర్తిగా. సో అదంతా చేసే వరకు కూడా ఎమర్జెన్సీ లేకపోతే ఏమవుతుంది, అప్పటికి ముందే ఇంటర్నెట్ అయితే ముందే డిస్కనెక్ట్ చేశారు. బట్ అదొకటే సరిపోదు. ఎందుకనంటే ఇది ఒక శ్రీలంక సరిపోదండి దీనికి. నాకున్న అంచనా ప్రకారంగా మన భారతదేశం అంతటువంటి సాఫిస్టికేటెడ్ కౌంటర్ టెర్రరిజం శ్రీలంకలో ఉందని నేను అనుకోవట్లేదు. అంటే అప్పుడు ఎల్టీటీ అప్పుడు మిగతా దేశాలు కూడా దానికి బాగా హెల్ప్ చేసినాయి, మనం కూడా హెల్ప్ చేసాం. కానీ బట్ స్టిల్ ఇండియా, అమెరికా లాంటి ప్రధానమైనటువంటి హై సాఫిస్టికేటెడ్ ఇంటెలిజెన్స్, రష్యా, ఈ దేశాలన్నీ కూడా సహాయం ఇవ్వాలి శ్రీలంక. ఇప్పుడు ఇచ్చేసి దాని ప్రకారంగా దీన్ని ఆపాల్సినటువంటి అవసరం కూడా ఉంది. టూరిజం ఖచ్చితంగా ఆదాయం పడిపోద్ది, దీంట్లో ఇదేమి లేదు. ముఖ్యంగా మనం చేసేది ప్రపంచానికి ఇది ఒక పెద్ద ప్రమాదం అనేది ప్రపంచం మొత్తం ఆల్రెడీ అప్పుడు జరిగిన దాంట్లో ఆఫ్ఘనిస్తాన్తో ఒక్కటే సరిపోదు. ఆమె 9/11లో ఎందుకనంటే ఏమైనా ఒక మాట చెప్పాలి, అమెరికా మీద యూరప్ మీద జరిగితే మాత్రం ఇమీడియట్గా ప్రపంచం మొత్తం విపరీతంగా రియాక్ట్ అయిపోద్ది. అదే మన భారత ఉపఖండంలో జరిగిన శ్రీలంక మీద అదే స్థాయిలో ఆ దేశాలన్నీ గనక స్పందించినప్పుడే ఈ సమస్యకి పరిష్కారం త్వరలో వస్తుంది. దీని మీద ప్రపంచ దేశాలన్నీ ఒకటి కావాల్సిన అవసరం మాత్రం చాలా ఉంది. పాపారావు గారు, పొరుగు దేశం శ్రీలంకలో శాంతి భద్రతలు సజావుగా ఉండటం మన దేశానికి ఎంతో అవసరం. ఈ కష్టకాలంలో కొలంబోకు చేదోడు వాదోడుగా ఉండేందుకు మన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? శ్రీలంకలో జరిగే పరిణామాలు అక్కడితో సహజంగానే ఏంటంటే మనకి పక్కా ఎటుకూడి ఎప్పుడు పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాద సంస్థలతో వాటితో ఇబ్బంది ఉంది కాబట్టి ఇప్పుడు శ్రీలంక అలా అవుద్దని అంటలేదు. కానీ నేను ఏంటంటే సరిహద్దుల్లో అంత అన్సర్టనిటీ కానీ అభద్రత కానీ ఉన్నప్పుడు ఏంటంటే అంత దగ్గర సరిహద్దు పక్కనే కదా తీరం, దాని ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎల్టీటీ ఉండగా కూడా చూసాం మనం, ఎల్టీటీ ఉండగా కూడా నిరంతరంగా
శాంతియుతంగా నడిచే తమిళ రాజకీయాల్లో ప్రజాస్వామ్యయుతంగా పనిచేసే పార్టీల మధ్య కూడా రకరకాల వైరుధ్యాలు ఉండేవి. దాని గురించి నిరంతరంగా ఏదో ఒకటి చర్నింగ్ జరుగుతూనే ఉండేది. తమిళనాడులో కూడా కొంత ఇబ్బంది ఉంటుండేది. దేశవ్యాప్తంగా దాని గురించి చర్చ, ఇబ్బందులు నడిచేయి. మనం కూడా చూసాం రాజీవ్ గాంధీ హత్యలో ఆ రోజు పాత్ర కూడా చూసాం, ఎల్టీటీ దీనిది, ఆ తర్వాత జరిగిన ఇది కానీ చూసాం. కాబట్టి ఏంటి ఓవరాల్గా ఇప్పుడు మళ్ళీ అంత తీవ్రమైన ప్రమాదం అని కాకపోయినా ఇదేంటంటే ఊహించడానికి వీలుగా కాని విధంగా జరుగుతున్న దాడులు. ఇప్పుడు దాన్ని మళ్ళీ కావాలంటే అక్కడ వాళ్ళు బలహీనంగా ఉండేటట్లయితే శ్రీలంకలో కనుక భద్రత అది నిరంతరంగా మనకి ఎప్పుడు అక్కడి నుంచి సప్లై లైన్ లాగే మళ్ళీ తీవ్రవాదులకు అది తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే శ్రీలంక హ్యాండ్స్ని స్ట్రెంథెన్ చేయడం, యాంటీ టెర్రరిజం మీద దృష్టి పెట్టినంత కౌంటర్ టెర్రరిజం ఫెయిల్ అవుతున్నాం అనేది నిజం. ఎందుకంటే టెర్రరిజం అంటే దాడి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని మెడిసిన్లో ఉంది కదా. అంటే ప్రివెంటివ్ జాగ్రత్తలు తీసుకునేటట్లయితే జబ్బు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి కానీ వచ్చిన తర్వాత తగ్గించేది కాదు. అట్లాగే తీవ్రవాదం కూడా ఏదైనా దాడి జరిగిన తర్వాత దాని గురించి జాగ్రత్తల్లోనే మనం ఆగి ఉన్నాం, ఇంకా మనమే ఆ దశ దాట్లా. కాబట్టి ఏంటంటే మనం ముందు ఇంటర్నల్గా ఓవరాల్ కౌంటర్ టెర్రరిస్ట్ వ్యూహాల్లో కానివ్వండి, దీనిలో కానివ్వండి, ఫిల్టరింగ్లో కానివ్వండి, సమాజంలో దాని తాలూకు అంటే ప్రభుత్వం చేపడుతున్న చర్యల తాలూకు ప్రభావాన్ని ప్రజలు నెగటివ్గా ఫీల్ అవ్వకుండా, ఎందుకంటే కౌంటర్ టెర్రరిజం పేరుతో నిరంతరంగా ప్రజల్ని చూస్తున్నాం. ఎక్కడ ప్రతి షాపింగ్ మాల్లోనూ చిన్న 3 ఏళ్ల 4 ఏళ్ల పిల్లలు కూడా అలవాటైపోయింది చేతులలో పెట్టి ఉంచడం, సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేస్తే. అంటే నిరంతరంగా అబద్ధం. అట్లా ఆబ్వియస్గా పైకి కనపడే విధంగా దాని తాలూకు ఇది ప్రజల మీద పడకుండానే జాగ్రత్తలు తీసుకోగలిగిన విధంగా చాలా దేశాల్లో, డెవలప్డ్ దేశాల్లో మనకి ఎక్కడ పోలీస్ కనపడ్డు బయట ఎక్కడ, కానీ దాని తాలూకు ఇది ఉంటుంది. అట్లా మనం తీసుకుని మనం ముందు ఇంటర్నల్గా స్ట్రెంత్ అవుతా మనకున్న యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీ తాలూకు స్ట్రెంత్ని కూడా వాళ్ళకి పాస్ ఆన్ చేయటం కానివ్వండి, దానిలో హెల్ప్ చేయటం కానివ్వండి. చాలా దేశాల సహాయం ఖచ్చితంగా ఇప్పుడు శ్రీలంక ఖచ్చితంగా అవసరం అవుతుంది. టెర్రరిజం అనేది గ్లోబల్గా ఉంది కాబట్టి ఎక్కడా ప్రశాంతమైన చోట్లేదు అనేది నిరంతరమైనటువంటి అప్రమత్తతో కనీసం ప్రభుత్వాలు, అడ్మినిస్ట్రేషన్ ఉండాలనేది మాత్రం మనం ఆ రకమైన సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళు ఉంటాం అవసరం. చివరిగా రమేష్ బాబు గారు, ప్రపంచవ్యాప్తంగా నెత్తుటేళ్లు పారిస్తున్నటువంటి ఉగ్రవాద ముఠాల కట్టడికి ఐక్యరాజ్య సమితి ముందున్న తక్షణ కర్తవ్యం ఏమిటి? అంతర్జాతీయంగా ఉగ్రవాదాన్ని రూపు మాపేందుకు ఎలాంటి కార్యాచరణ ప్రక్రియ ఇక్కడ అవసరం అంటారు? ఐక్యరాజ్య సమితి మీద అంటే నెగిటివ్గా ఏం మాట్లాడట్లేదు సార్. కొత్త వ్యవస్థను సృష్టించాల్సిన అవసరం అయితే వచ్చింది సార్. ఎందుకంటే ఐక్యరాజ్య సమితి మ్యాండేటరీ కాదు దాని యొక్క తీర్మానాలు. దురదృష్టవశాత్తు వాలంటరీలీ స్వచ్ఛందంగా దేశాలు పాటించాల్సింది తప్పితే మ్యాండేటరీగా చేసేది కాదు. కానీ ఇక్కడ శత్రువు చాలా తీవ్రమైన స్థాయికి వెళ్ళిపోయాడు, ఉగ్రవాదం అనే శత్రువు. మనము ఐక్యరాజ్య సమితితో పాటుగా ఇంటర్నేషనల్ కోయిలేషన్ అగేన్స్ట్ టెర్రరిజం అనే దానికి సంబంధించి ప్రపంచ దేశాలు కొత్త తరహా ఆలోచన చేసి ఒక కొత్త వ్యవస్థను బయటకు తీసుకురావాల్సిన అవసరం వచ్చింది. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించినంత వరకు చాలా చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది ఉగ్రవాదానికి సంబంధించి. గత 10 ఏళ్ల నుంచి కొన్ని వందల డిస్కషన్స్ చేశాం మనము. ఇంతవరకు చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ వస్తే బీజేపీ, బీజేపీ వస్తే కాంగ్రెస్. నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ లేదు. స్టేట్ లెవెల్ మల్టీ ఏజెన్సీ కోఆర్డినేషన్స్ లేవు. సెంట్రల్లో మల్టీ ఏజెన్సీ కోఆర్డినేషన్ అట్ సెంట్రల్ లేదు. పేపర్ మీద ఉన్నాయి, వాటి పనితీరు బాగోలా. మనకి 7,515 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది భారతదేశానికి. అందుట్లో ముఖ్యంగా బంగాళాఖాతం సైడు అవతల దేశాలైన ఏది ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పైన్స్, దక్షిణ ఫిలిప్పైన్స్, ఇక్కడ ఐసిస్ ఉగ్రవాదం వ్యాప్తి చెంది ఉంది. అవి ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. శ్రీలంక మనకి ఎంతో దూరంలో లేదు. హైదరాబాద్ నగరం కానీ, అమరావతి నగరం కానీ, ఈ రెండు ముఖ్యంగా అక్కడ గవర్నమెంట్ కానీ ఇక్కడ గవర్నమెంట్ కానీ చాలా శ్రద్ధ పెట్టాల్సిన అవసరము, సమయం ఆసన్నమైనది. ముఖ్యంగా హైదరాబాద్ ఒక సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అమరావతికి అక్కడ 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఆంధ్రప్రదేశ్కి వెన్నుముక ఆ సముద్ర తీరం. ఆ సముద్ర తీరంలో జాతికి సంబంధించిన క్రిటికల్ వైటల్ ఇన్స్టలేషన్స్ మీద ఇప్పుడు సెక్యూరిటీని రెట్టింపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా కొన్ని ఆపరేషనల్గా అంటే టాక్టికల్గా ఇమీడియట్గా చేయాల్సిన రిలీఫ్లు, కొన్ని లాంగ్ టర్మ్లో చేయాల్సినవి. లాస్ట్ మాట అండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ భారతదేశంలో అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాలని ఇంతవరకు ఎవరూ సీరియస్గా తీసుకోలేదు. ఏదో అవి జరిగిపోతున్నాయి. ఒక సామాన్య మానవుడికి కూడా అంతర్గత భద్రతకు సంబంధించి, విదేశీ వ్యవహారాలకు సంబంధించి ఆ అవగాహన, ఆ జ్ఞానము స్కూల్స్ నుంచి స్టార్ట్ కావాలి. తర్వాత కాలేజెస్లో, యూనివర్సిటీస్లో టెర్రర్ ఫ్రీ ఇండియా కావాలి అనేది పొలిటికల్ ఎజెండాలో కూడా ఒక భాగం కావాలి. అప్పుడే జాతి మొత్తాన్ని సమాయత్తం చేయాలి. ముఖ్యంగా యూనివర్సిటీసు, థింక్ ట్యాంక్స్, సివిల్ సొసైటీ గ్రూప్స్, పోలీసులు, జ్యుడిషియరీ, లీగల్, మీడియా. ముఖ్యంగా మీడియా ఒక బాంబు ఇన్సిడెంట్ జరిగిన, టెర్రర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సభలో సమావేశాలు పెడతాం ఒక ఎత్తు అయితే, అసలు అలాంటి జరగకుండా ఉండటానికి ముందరగానే పెట్టాలి. ఎందుకంటే మీడియా ఈజ్ ద 4th estate. యు ఆర్ ద వాచ్ డాగ్ ఆఫ్ డెమోక్రసీ. సో మీడియా
a critical role it plays in preventing terrorism. నిన్న శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడిని చర్చలో పాల్గొన్న నిపుణులు తీవ్రంగా ఖండించారు. ఈ ఆపత్కాలంలో శ్రీలంకకు అన్ని దేశాలు చేదోడు వాదోడుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ప్రపంచ దేశాలనే ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు ఐక్యరాజ్య సమితి కృషి చేయాల్సి ఉంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.